అందరికీ నమస్కారం. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకుంటే, సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం ఏంటి, గొడవలు ఏంటి? 1945 ఆ ప్రాంతంలో పుట్టిన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ టైంలో అప్పుడే సూపర్ స్టార్ అయిన ఎన్టీ రామారావు తొలి సూపర్ స్టార్, పాతాళ భైరవి, తర్వాత మిస్సమ్మ, గుండమ్మ కథ, తర్వాత ఎన్నో యాక్షన్ పిక్చర్లు ఇవన్నీ చూసిన చాలామంది ఎన్టీ రామారావు గారు హుషారుకి, ఆ డైలాగ్ డెలివరీకి, ఆ నటనకి, ఆయన రూపానికి ముగ్ధులైపోయి వాళ్ళు ఎన్టీ రామారావు ఫ్యాన్ కానివాడు లేడు. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎన్టీఆర్ అంటే అభిమానం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతగా ఆయన ఎన్టీ రామారావు గారితో 2 సినిమాల తమ్ముడిగా యాక్ట్ చేశాడు. తర్వాత ఎంత మహానుభావుడు అంటే కృష్ణ 66లో 65లో సినిమాలు మొదలుపెట్టి 7 సంవత్సరాల్లోనూ 6 సంవత్సరాల్లోనూ 80-90 సినిమాలు వేసేసాం. ఎంత ప్రేక్షక అభిమానం లేకపోతే అన్ని సినిమాలు అసలు 90 సినిమాలు ఊరికే లాస్ కోసం తీస్తారు వాడను. అద్భుతమైన సినిమాలు ఆ 90 సినిమాలు. ఆ 90 సినిమాల్లో సుమారుగా 40 క్లాసిక్స్ ఉంటాయి. గుండమ్మ బుట్టు పెడతా, సాక్షి, గుడచార 116, అవే కళ్ళు, మరుపురాని కథ, ఎన్నో అసలు మంచి మిత్రులు, కృష్ణ సోన్ బాబు, జగత్ కిలాడీలు, యాక్షన్ సినిమాలో కూడా క్లాసిక్స్ ఉండేవి. ఇన్ ఎనీ కేస్ అలాంటి సినిమాలు యాక్ట్ చేసుకుంటూ వస్తే కృష్ణ గారు 1971 వచ్చేసరికి దేవుడు చేసిన మనుషులు అని చెప్పి ఎన్టీ రామారావు తోటే అభిమాన నటుడు ఎన్టీఆర్తోనే ఒక పెద్ద సినిమా, కలర్ సినిమా ప్లాన్ చేశాడు, భారీ సినిమా. అది యాక్చువల్గా తాను జ్యువెల్ రోల్ వేద్దాం అనుకున్న సినిమానే ఎన్టీ రామారావు గారికి ఆయన డేట్లు ఇస్తానని చెప్పి అభిమానంతో అనేసరికి ఆ క్యారెక్టర్ ఆయనకి డెవలప్ చేసి ఇచ్చేసాడు. అద్భుతంగా ఇట్టింది అది. అయితే ఇదంతా పాజిటివ్ సైడ్. అయితే కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు దిగాలనిపించింది. ఎందుకంటే ఒక సినిమాలు అంతకుముందు అసాధ్యుల్లో వేసినప్పుడు, ఆ చిన్న బాలేలాగా వేసినప్పుడు ఆ క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజుగా నేను బాగుంటాను కదా అని ఆయన డాషింగ్ అండ్ డేరింగ్గా ఫీల్ అయ్యాడు. అయితే ఎన్టీ రామారావు గారు అప్పటికి తీస్తా అంటే ఆయన 1950 నుంచి తీయకుండా అలా పెట్టాడు అదే సినిమాని. అన్నగారు మీరు తీయట్లేదు కదా, నేను తీస్తానని చెప్పి కృష్ణ గారు పర్మిషన్ అడిగితే, నేను దిగినా నువ్వు తీయొద్దు అన్నాడు ఆయన. దానికి ముఖ్య కారణం ఏంటంటే బయటికి చెప్పేది ఆ సినిమా హిట్ అవ్వదు, నీకు కూడా హిట్ అవ్వదు, ఆ సినిమా డ్రైగా ఉంటుంది, అందులో ఎంటర్టైన్మెంట్ ఏముంది, మసాలా ఏముంది, పాటలు ఏముంటాయి, హిట్ అవ్వదు అని ఎన్టీ రామారావు గారు చెప్పారు అంటారు. కానీ అది కాదు కారణం. హిట్ అవ్వదని ఎన్టీ రామారావు చెప్పినా సరే సినిమా తీశాడని ఎన్టీ రామారావు గారు కోపం పెట్టుకునే ఛాన్స్ లేదు. ముఖ్య కారణం ఏంటంటే కొత్తగా వచ్చిన యాక్టర్ ఎన్టీ రామారావు తీయడానికి వెనకడుగేసిన సినిమానే ఈ కొత్తగా వచ్చిన యాక్టర్ ఇతను తీస్తాడా, ఆ ఈగో అనమాట. అప్పట్లో ఏంటంటే బై డిఫాల్ట్ ఇంకా కొత్త సూపర్ స్టార్లు కాబట్టి ఎంత మహానుభావులైనా వీళ్ళకి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ భయాలు వాళ్ళకి ఉండేవి. ఎందుకంటే ఇండస్ట్రీ ఫస్ట్ సూపర్ స్టార్లు వీళ్ళందరూ వాళ్ళ పొజిషన్ మెయింటైన్ చేసుకోవడం కోసం అప్పుడప్పుడు ఇట్లాంటి కథలు చేసేవాళ్ళు వాళ్ళు ఓపెన్గా. సో కృష్ణ గారి మీద అతని కోపం అందుకనే. సో అల్లూరి సీతారామరాజు వచ్చింది, ఆడి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. కృష్ణ గారు ఆ సినిమాలో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అసలు దేవుడిలాగా చేశాడు ఆ క్యారెక్టర్. మామూలుగా ఉండదు సీతారామరాజుల యాక్టింగ్. అసలు అదేం యాక్టింగ్ అసలు అప్పటికే మీరు గమనిస్తే కృష్ణ గారు బిహేవ్ చేసినట్టు యాక్ట్ చేశాడు. అంతకుముందు సినిమాలో కూడా అసలు తేనె మనుషుల నుంచి కొట్టాడు ఆయన. అసలు సెటిల్గా యాక్ట్ చేసేట్టు అయిపోయిన డ్రామా లేకుండా న్యాచురల్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఆ కృష్ణ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే తను నమ్మినట్టుగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు విప్లవ సినిమాలని ఆవేశం కృష్ణ గారికి వచ్చేస్తుంది. పేదవాళ్ళని ఏదో చేశారు, నాకు నచ్చలేదు, ఆ కోపం న్యాచురల్గా వచ్చేస్తాడు, డ్రామా చేయడాను. సో అందుకనే అల్లూరి సీతారామరాజు అంత హిట్టేంగా. రామారావు గారికి హిట్టేదా అంటే చెప్పలా. అయితే అల్లూరి సీతారామరాజు తర్వాత ఒక 10 ఏళ్ళ పాటు మాట్లాడేదండి కృష్ణ గారితో. సరే తర్వాత తీద్దాం అనుకున్నాడు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత తీద్దాం అనుకున్నాడు పరశురామి బ్రదర్స్ తోటి. పరశురామి బ్రదర్స్ ఏమో మళ్ళా
కృష్ణ గారు మొత్తం తీసేసాడు ఈ సినిమా, మనం తీయడానికి ఏం లేదు, మనం తీస్తే మళ్ళీ ఎవడ చూడటం చెప్పాడు. అయితే ఈయన కృష్ణ గారి నుంచి బాక్సులు తెప్పించుకొని అల్లూరి సీతారామరాజు చేసుకొని చూశాడు. అబ్బా అద్భుతంగా అనిపించింది. కాగులించుకొని అరే మన కృష్ణని పక్కన పెట్టాం, మన తమ్ముడు సినిమాలు వేసేవాడు కదా, మనదే అందుకు పాపం కృష్ణ పక్కన పెట్టాలి మనం. ఇప్పుడు కృష్ణ కూడా సూపర్ స్టార్. 1975 ప్రాంతం నుంచే 73, 72 ప్రాంతం నుంచే యువత కదా. ఇప్పుడు కృష్ణకి రామారావు గారికి 20 ఏళ్ళు తేడా ఉందండి. న్యాచురల్గా 55 ఏళ్ళ రామారావుని జనాలు ఇష్టపడతారు యూత్, 30 ఏళ్ళ కృష్ణని ఇష్టపడతారు. మోసగాడు అల్లూరి సీతారామరాజు ఎన్ని వచ్చిన తర్వాత రామారావు గారికి 1973 నుంచి 77 వరకు కొంచెం కష్టంగానే ఉంది. అదృష్టం ఏమైందంటే ఆయన కొంచెం పర్సనాలిటీ కొంచెం పెద్దదైపోయినా కూడా మూమెంట్ కొంచెం తగ్గినా కానీ మంచి యాక్టర్ కాబట్టి రాఘవేంద్ర వచ్చి అడవి రాముడు, కేడీ నెంబర్ 1, వేటగాడు ఈ సినిమాలు తీయడంతో ఆయన మళ్ళీ సూపర్ స్టార్గా నిలబడ్డాడు. అసలు అది కనుక రాఘవేంద్ర అనేవాడు కనుక రాకపోతే చాలా తేడాగా ఉండేది యాక్చువల్గా. అలాగే ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ ఒకటి తీసుకున్నాడు కదా, ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేయలేకపోయాను. సో ఇలాగా కృష్ణ గారే అప్పుడు మంచి మోస్ట్ ప్రిఫర్డ్ నెంబర్ 1 యాక్టర్. ఏది 1972 ప్రాంతం నుంచి ఆదిశేషగిరిరావు గారు క్లియర్గా చెప్పేశారు, 72గా మనోడు సూపర్ స్టార్, నెంబర్ 1 హీరో. అయితే కృష్ణ గారు అక్కడ 82 ఆ టైంలో రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు రామారావు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటాడు 1983లో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే కృష్ణ కాకపోతే రామారావు కాకపోతే కృష్ణ పార్టీ పెట్టినా కూడా గెలిచే పరిస్థితులు ఉన్నాయంట అప్పట్లో. అంతలాగా కాంగ్రెస్ మీద యాంటీ ఉండేది. సో రామారావు గారు అటువంటి సిచ్యువేషన్ క్యాచ్ చేసుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే కృష్ణ గారికి రామారావు లాగా స్టేజ్ మీద మాట్లాడే ప్రతిభ లేదులేండి. అది మహారాజు రాసి ఇచ్చిన డైలాగులు ఆయన ముక్తసరిగా మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలు కూడా మీకు చూసారా, విలేకరులు ఎక్కువ చేయరు, ఎందుకంటే కృష్ణ గారు అట్లాంటి డ్రామా చెప్పాడు, పొడిపొడిగా మాట్లాడి అవసరమైనంతగా మాట్లాడి వదిలేస్తాడు. ఎందుకంటే మనిషి డ్రామా మనిషి కాదు. సరే రాజకీయం సరిపోతాం, అది వేరే విషయం. ఎనీ కేస్ ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణ గారు తన పంతాన్ని చూసుకుంటున్నాడు. ఈనాడు సినిమా చేశాడు, ఆ ఈనాడు సినిమా వీళ్ళకి ఫేవర్ కూడా అయింది. ఎనీ కేసు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. 84లో అనుకుంటాను వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, బాబు అక్కడేమో సినిమా యాక్టర్ ఒకటి దుల్ల కొడుతున్నాడు, నువ్వు అంతకంటే ఫాలోయింగ్ ఉన్న యాక్టర్వి, నువ్వు మాకు జాయిన్ అవ్వాలని కృష్ణ గారిని ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే మా చిన్నప్పుడు అనేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది, అందుకనే కృష్ణని భయపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని. అలాంటి ఉండకపోవచ్చులే, కానీ ఆయన ఇందిరాగాంధీ గారు కాలం చేసిన తర్వాత చనిపోయిన తర్వాత కృష్ణ గారు యాక్టివ్ అయ్యాడు. 84లో కృష్ణ గారే కాంగ్రెస్ పార్టీకి దిక్కు. 84-85లో వైఎస్ రాజశేఖర రెడ్డికి క్లోజ్గా ఉండేవాడు. క్లోజ్గా ఉన్న మనిషిని ఎన్టీ రామారావు గారితో పుస్కి ఇప్పుడు వచ్చిందంటే, ముఖ్యంగా కృష్ణ తమ్ముళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, మనకి ఊర్లో కృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు ఫ్యాన్స్తో గొడవలు పడుతున్నారు, ఒక గ్రూపులు అయ్యి ఎన్టీ రామారావు కృష్ణ ఫ్యాన్స్. ఇప్పుడు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, కృష్ణ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలి. అది కూడా దానికోసంగా కూడా చూసేవాళ్ళు కాంగ్రెస్లో దూరారు. కాంగ్రెస్ పిలిచింది మన రాజీవ్ గాంధీ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చేవాడు ప్రైమ్ మినిస్టర్. అడిగే పని కూడా లేదు, పిలిపించుకునేవాడు ఆయన. మనం ఎవరిని అడగం అసలు, అపాయింట్మెంట్ మనం ఎందుకు అడుగుతాం. కృష్ణ రాండి సార్ అనేవాడు. ఎనీ కేస్ 84లో ఈ నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు తర్వాత ఈ ఆదిశేషగిరిరావు వీళ్ళు కలిసి పద్మనాభ ఆఫీస్ నుంచి నాదెండ్ల భాస్కర్రావు గారికి శుభాకాంక్షలు అని, ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావుకి శుభాకాంక్షలు అని చెప్పేసి పోస్టర్ ఇస్తే అది ఎన్టీ రామారావు కోపం వచ్చేసింది. అప్పుడు ఎన్టీ రామారావు ఫ్యాన్స్ 84లో దొంగల బాబాయ్ దొంగల సినిమా టైంలో ఆ తర్వాత కృష్ణ గారి పోస్టర్లన్నీ చింపేసి తగలబెట్టి ఇట్లాంటి పనులన్నీ చేసి గొడవగా ఉందంతా. గొడవగా ఉందంటే కృష్ణ అగ్నిపర్వతం షూటింగ్లో ఉంటే రాఘవేంద్ర వాళ్ళందరూ ఫోన్ చేసి, బాబు
నీకు స్టేట్ అంతా నీ మీద చాలా గొడవగా ఉంది, నువ్వు వెళ్ళి కొంచెం సర్దాలి అని చెప్పి. కృష్ణ గారు మంచోడు కాబట్టి వెళ్ళి రామారావు దగ్గరికి కలిసి, సరే మామూలుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి సాధారణంగా మీ ఎవరు ముఖ్యమంత్రి అయినా శుభాకాంక్షలు చెప్తాం కాబట్టి అలాగా మా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది, ఇందులో నా ప్రమేయం ఏమి లేదు, నేను మీరేంటనే నాకు అభిమానం అని చెప్పాడు. చెప్పినా కూడా రామారావు గారు అన్నాడు, మీరు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి అలాగని చెప్పి అన్నాడు. అంటే కృష్ణ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అలాగే మంచిగా సరి చేస్తూ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చినా కూడా రామారావు గారు కృష్ణ గారితో కొంచెం కచ్చి కట్టినట్టుగానే ఉన్నాడు, సరిగ్గా కలవట్లా, సరిగ్గా మాట్లాడట్లా. ఇంకా కృష్ణ గారు తెగించాడు. ఇంకా సరే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరి రామారావుని వేసుకోవడం మొదలుపెట్టి, ఈనాడు పేపర్ సభలు పెట్టి పిల్లికి పిచ్చం పెట్టిన ఎన్టీఆర్ లాంటి స్టేట్మెంట్లు ఇస్తూ తిరగదీసి కింద మీద పడ్డారనుకోండి. అయితే ఈ సినిమా వాళ్ళందరూ ఏం చేశారు, రామారావు వైపు ఉండిపోయారు. రాఘవేంద్రరావు, అశ్విని దత్ వీళ్ళందరూ కూడా సినిమా వాళ్ళందరూ ఏకదం రామారావు వైపు ఉండిపోయారు. 86లో సింహాసనం లాంటి భారీ కలెక్షన్ ఉన్న కృష్ణతోటి ఇప్పుడు జనరల్గా ఓపెనింగ్ ఉందనుకోండి, ఒక హీరోకి ఎవడైనా క్యాష్ చేసుకుంటాడా? కానీ కృష్ణ వైపు ఒక పెద్ద ప్రొడ్యూసర్ రాలేదండి. ఎట్లా ఆపారు, దాని వెనకాల ఏం జరిగింది వీళ్ళు చెప్పాలి. అసలు నాకు అర్థం కాదు. అసలు త్రివిక్రమరావు రాడు, అశ్విని దత్ రాడు, రామానాయుడు రాడు, పెద్ద ప్రొడ్యూసర్లో క్వాలిటీ ఎవడు వీళ్ళందరినీ ఆపాడు? అసలు కృష్ణ గారి కెరీర్ ఉండకూడదని ఎంత కుట్ర చూపుండే, సైలెంట్. లేకపోతే ఎందుకు రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి, బి గోపాల్ ఒక్కడి సినిమా తీయలేదు దాసరి నారాయణరావు తప్ప కృష్ణతోటి. సో మంచి ప్రొడక్షన్ హౌస్లు లేకనే కదా అప్పుడు వీళ్ళకి పోనీ అలాగని చెప్పేసి కృష్ణ గారు నెంబర్ 1 హీరో, రామారావు గారు వెళ్ళిపోయారు. రాఘవేంద్రరావు స్టైల్కి సరిపోయే హీరో దొరకలే అప్పట్లో. రాఘవేంద్రరావు బాలకృష్ణతో ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. పట్టాభిషేకం అవన్నీ సినిమాలన్నీ పుస్ అన్నాయి. వీళ్ళకి చచ్చినట్టు కాపు అయినా కూడా చిరంజీవితోటి జత కట్టాల్సి వచ్చింది వీళ్ళకి. అలాగే ఉంటుంది కాస్ట్ ఫీలింగ్ కాదు, అయినా కూడా పక్కన పెట్టి అలా ఇప్పుడు నెంబర్ 1 హీరో కావాలి కాబట్టి వాళ్ళకి కలెక్షన్ తెచ్చేవాడు, మగాడు కావాలి కాబట్టి చిరంజీవి గారిని వాళ్ళు తీసుకున్నారు. సో కృష్ణ గారు ఉండుంటే ఈ గొడవ ఉండేది కాదు. ఎనీ కేస్ అలాగ రామారావు గారి వల్ల కృష్ణ గారు బాగా నష్టపోయారు, సైలెంట్. అయితే 1994లో రామారావు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయినప్పుడు మనందరం కృష్ణ విజయనిర్మల రామారావు గారి ఇంట్లో చూసాం మనం భోజనం చేస్తాం. ఎందుకు అంటే అది యాక్చువల్గా లక్ష్మీపార్వతి గారు రామారావు గారిని తన పాత మిత్రులతో కలిపిందంట. అదే యాక్టివిటీ. కృష్ణ గారు అపాయింట్మెంట్ తీసుకొని పోలేదు, వాళ్ళే పిలిచారు ఫోన్ చేసి. ఆ తర్వాత కృష్ణ గారు తెలుగు వేరాళ్ళ ఎవరాకి రామారావు గారిని ఓపెనింగ్కి పిలిచాడు. ఆ తర్వాత మామూలే రామారావు గారు వెళ్ళిపోయారు, ఇంకా కృష్ణ గారు సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ కృష్ణ గారు సైలెంట్ అయిపోయి ఎప్పుడైతే రామారావు గారు కృష్ణ గారు ఓపెనింగ్కి వచ్చారో అప్పుడు మిగతా తెలుగు కమ్మ సోదరుల మనశ్శాంతించింది. వాళ్ళు మళ్ళీ కృష్ణతోటి జతగట్టి కృష్ణ గారి అబ్బాయి అయిన మహేష్ బాబుని దయ తెలిసి వాళ్ళు అనుకున్నారు, లాంచ్ చేశారు. మొత్తానికి మహేష్ బాబుకి మంచి లాంచ్ దొరికింది. ఈ రాజకీయాలన్నీ అప్పటికి చల్లారినాయి. లేకపోతే రమేష్ బాబు గారికి ఈ సపోర్ట్ మిస్ అయింది. కావాలంటే వీళ్ళందరూ రమేష్ బాబుని కూడా లేపేవాళ్ళు. ఎంతైనా కూడా మంచి లాంచ్ లేకపోతే ఉండదు. ఇప్పుడు కృష్ణ గారికి ఇప్పుడు రాఘవేంద్ర అశ్విని లేకపోతే ఆ టైంలో మహేష్ బాబు లాంచ్ కష్టమయ్యేది. అది పరిస్థితి.